అయితే ఈ మధ్య గుండెపోటు మరణాలు చాలానే చూస్తున్నాం. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారు అకస్మాత్తుగా చనిపోతున్న వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారే అని ప్రచారం కూడా జరిగింది. ఇందులో నిజమెంత? టీకాలో కోవిషీల్డే ప్రమాదకరమా, లేదంటే అన్ని వ్యాక్సిన్లు ఇలాంటి ప్రభావమే చూపుతున్నాయా? అధ్యయనాలు చెబుతున్నదేంటి? దీనిపై డాక్టర్లు ఏం చెప్తున్నారు? కోవిడ్-19 వ్యాక్సినేషన్ గుండెపై ప్రభావం చూపుతుందంటూ ఆ మధ్యకాలంలో అనేక వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. భారతదేశం మినహా వివిధ దేశాల్లో కోవిడ్ టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం చెప్పింది. గులియన్ బ్యారే సిండ్రోమ్, మయోకార్డిసిస్, పెరికార్డిటిస్, సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూంబర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో కోవిడ్-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించడానికి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం ఇదే అని తెలుస్తోంది. ద గ్లోబల్ కోవిడ్ సేఫ్టీ ప్రాజెక్టు పేరుతో నిర్వహించిన అధ్యయనంలో భారత్ మినహా వివిధ దేశాల్లో 9.9 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. ఇక్కడ 13 రకాల ప్రభావాలను పరిశీలించారు. ఈలోపు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కూడా కీలక డేటా సేకరించింది. మోడర్నా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనికా కోవిడ్-19 టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగ నిరోధక వ్యవస్థ, నరాలపై దాడి చేసే గులియన్ బెర్రీ సిండ్రోమ్ను గుర్తించారు. ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించొచ్చని, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలని వెల్లడించారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చని తెలిపారు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనంలో వెల్లడించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలుంటాయని, గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అధ్యయనం చెప్పింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయని వెల్లడించింది. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్టు కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడా, డెన్మార్క్లోని అంటారియోతో సహా ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్కాట్లాండ్ వంటి పలు దేశాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ డేటాను సేకరించారు. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. వీరందరికీ ఇదే ప్రమాదం ఉందా అంటే కాదు. కొందరిలో మాత్రమే ఈ ప్రమాదం ఉంటుంది. ఇక ప్రస్తుతం వస్తోన్న అనుమానాలపై డాక్టర్లు ఎలాంటి భయం అవసరం లేదని అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 3 నుండి 20 రోజుల లోపలే ఈ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. అందులోనూ మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఈ లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఇది తీసుకుని అనారోగ్యానికి గురైన 60 నుండి 70% మందికి మెదడు సిరల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని డాక్టర్లు